వైసీపీని పాతాళంలోకి తొక్కేసిన వ్యక్తిగా క్యాడర్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారని ఊరు వాడ ప్రచారం చేస్తున్నారు. ఈ వారం జగన్ బెంగళూరు నుంచి రాలేదు, వస్తే అరెస్టు చేస్తారు అని భయపడుతున్నారో ఏమో. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి తన సానుభూతి పరులైన మీడియా అంటే సోషల్ మీడియాను పిలిపించుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడని చెబుతున్నారు. సాక్షితో సహా తాను అధికారిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా వ్యవహరించి టీవీ9, ఎన్టీవీ, 10 టీవీతో పాటు వెబ్ మీడియాకు పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందులో ఆయన చెప్పే కోర్ పాయింట్ ఒక్కటే, అదే జగన్ అరెస్ట్. జగన్ను త్వరలో జైలుకు పంపబోతున్నారని ఆయన అనుకుంటున్నారు. అయినా సరే గట్టిగా నిలబడతామని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి హడావిడి చూస్తే జగన్ జైలుకి వెళ్తే పార్టీని గుప్పిట్లో పెట్టుకుని తానే చీఫ్ అనుకుని ప్రచారం చేసుకోవాలన్న ప్రయత్నం అయితే కనిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా జాగ్రత్తగా జగన్ రెడ్డిని ఒంటరి చేశారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని కూడా పూర్తి స్థాయిలో నమ్మకుండా చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పూర్తిగా దూరం అయ్యారు. సుబ్బారెడ్డి ఉన్నా ఆయనకు కొంతవరకే యాక్సెస్ ఉంటుంది. కానీ సజ్జల మాత్రం మొత్తం పార్టీని పట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే మొత్తం ఆయన గుప్పెట్లోకి వస్తుంది. ఇప్పటికే జగన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై వ్యతిరేక ప్రచారం చేయించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. భారతిరెడ్డి ప్రజల్లోకి వస్తే కుటుంబంలో చిచ్చుకు ఆమె కారణం అనుకుంటున్నారని, ఆమె రాకపోతేనే బెటర్ అని సజ్జల సలహాలు ఇస్తారు. ఆమెను బయటకు రావడానికి ఆలస్యం చేస్తారు. ఈలోపు సజ్జల పార్టీపై పట్టు సాధిస్తారు. జగన్ జైలుకి వెళ్లడం ఖాయం కాబట్టి పన్నీర్ సెల్వంలా పదవులు పొందవచ్చని సజ్జల ఆశపడుతున్నారని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.